గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. టెన్త్ క్లాస్ పాస్ అయ్యి 18 నుంచి 36 సంవత్సరాల మధ్యలో గనక మీరుండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా గనక మీరు ముందుకెళ్తూ ఉంటే సుమన్ టీవీ అనిల్ నాయర్ క్లాసెస్ కొలాబరేషన్లో మీకోసము ఆర్ఆర్బి గ్రూప్ డి స్పెషల్ కోర్స్ మేము రిలీజ్ చేశాము. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ రీల్పై కనబడుతున్న ఈ నంబర్ని సంప్రదిస్తే మొత్తం కోర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అడిగే ప్రతి ఒక్క టాపిక్కి బేసిక్ లెవెల్ నుంచి ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వరకు అంతా కవర్ చేశాము. అది కూడా సుమన్ టీవీ వాళ్ళు 50% డిస్కౌంట్ తోటి సీరియస్ అండ్ సిన్సియర్ స్టూడెంట్స్ని ఇస్తున్నారు. ఇమీడియట్గా ఈ రీల్ పై ఉన్న నంబర్ని కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కోండి. మీ అనిల్ నాయర్. ఈరోజు ఏం చేస్తున్నామంటే ఒకటి తీసుకుందాం సార్. ఏది 2022 18th ఆగస్ట్ రోజు వచ్చిన పేపర్ ఎలా ఉంది అనేది మనం ఒకటి అబ్జర్వ్ చేద్దాం. దీనివల్ల మనకేమవుతుంది, గత పీవైక్యూ ట్రెండ్స్ కనుక మనకు తెలిస్తే మనం ఇంకా బెటర్ అప్రోచ్ ఉంటుంది. మీ అందరికీ తెలుసు సిబిటి సెక్షన్లో ఆర్ఆర్బి గ్రూప్ డిలో 4 సెక్షన్లు ఉంటాయి. జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ సెక్షన్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఈ 18th ఆగస్ట్ 2022లో ఏ టాపిక్ల నుంచి కొంచెం క్వశ్చన్స్ వచ్చాయో మనం చూసుకుందాం. జనరల్గా 18th ఆగస్ట్ 2022లో జరిగిన పేపర్కి నాకు తెలిసి 76+ అటెంప్ట్స్ అనేది చాలా మంచి అటెంప్ట్ సార్. మీకు తెలుసు 90 నిమిషాల టైం ఉంటుంది, 100 క్వశ్చన్లు ఉంటాయి. రైట్ ఆన్సర్కి 1 మార్కు, రాంగ్ ఆన్సర్కి -1/3 ఉంటుంది. అరౌండ్ 75+ అటెంప్ట్స్ అనేటి చాలా మంచి అటెంప్ట్స్. 80% అక్యురసీ అవుట్ ఆఫ్ దట్ 75 అటెంప్ట్స్ వస్తే రైట్ యు ఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద గేమ్. సో ఇది మనము 18th ఆగస్ట్ 2022లో పేపర్ ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉంది. చాలా వీడియోల్లో చెప్పిన లైన్ ఆర్ఆర్బి గ్రూప్ డిలో వచ్చే క్వశ్చన్లు రైట్ ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఉంటాయి. రైట్ కాన్సెప్చువల్ బేస్డ్గా ఉంటాయి. షార్ట్ కట్స్ కనుక తెలిస్తే మీరు చాలా ఫాస్ట్గా 30-45 సెకండ్లలో ఈ క్వశ్చన్స్ని అవగొట్టచ్చు. ఆ కాన్సెప్ట్స్ తెలిసి ఉండాలి. ఆ కాన్సెప్ట్స్ తెలియకుండా మీరు బేసిక్ ఫార్ములా బేస్డ్ అప్రోచ్ కనుక వస్తే వచ్చే ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మీ చేతి నుంచి మిస్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను సార్, 75+ అటెంప్ట్స్ విత్ 80% అక్యురసీ కనుక ఉంటే మీరు ట్రెమెండస్లీ మంచి స్కోర్లో ఉన్నట్టు సార్. 90 నిమిషాల టైం కదా సార్, అంటే 90 నిమిషాల్లో ఆల్మోస్ట్ మీరు 100 క్వశ్చన్లు చేయాలంటే ఆన్ అన్ యావరేజ్ ఒక క్వశ్చన్కి 53 నుంచి 54 సెకండ్లలో పేపర్ అవగొట్టాలి. ఇది ఆన్లైన్ బేస్డ్ టెస్ట్ కాబట్టి చాలా కాన్సెప్ట్స్ అనేటి మీకు చాలా ఇంపార్టెంట్. ఒకసారి మనం చూద్దాం సార్. సో 75+ అంటే ఇక్కడ మొరార్లెస్ కొంచెం టాప్ పర్ఫార్మర్స్ ఉంటారు కాబట్టి కొంచెం పెరిగింది. 75+ అటెంప్ట్స్ విత్ 80% అక్యురసీ, చాలా మంచి అక్యురసీ సార్. నవ్వు ఇక్కడ చూద్దాం సార్. ఈ 2022లో మీకు తెలుసు మ్యాథ్స్లో మనకు నంబర్ సిస్టమ్, అరిథమెటిక్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సురేషన్ ఉంటాయి. ఏ టాపిక్ల నుంచి ఎక్కువగా క్వశ్చన్లు వచ్చాయంటే ఇక్కడ చూడండి. జనరల్గా మ్యాథమెటిక్స్ పేపర్లో 2 రకాల క్వశ్చన్స్ రావచ్చు. ఏంటా క్వశ్చన్స్? ఒకటి అరిథమెటిక్, ఇంకోటి అడ్వాన్స్ మ్యాథ్స్. ఒకటి అరిథమెటిక్, ఇంకోటి అడ్వాన్స్డ్ మ్యాథ్స్. ఈ 2022లో అంటే గత సంవత్సరం పెరిగిన క్వశ్చన్లో మనకు రైట్ నాకు గుర్తున్నంత వరకు పర్సంటేజ్ మీద కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, ట్రిగ్నామెట్రీ మీద కూడా కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి అక్కడ రైట్. అండ్ అరిథమెటిక్ సంబంధించి టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, బేసిక్ లెవెల్ ఆఫ్ మెన్సురేషన్, ప్రాఫిట్ అండ్ లాస్ మీద కూడా మనకు క్వశ్చన్స్ ఉన్నాయి రైట్. జనరల్గా ఈ నంబర్ సిస్టంలో రిమైండర్, శేష సిద్ధాంతానికి సంబంధించిన ప్రాబ్లంలు, భిన్నాలకు సంబంధించిన ప్రాబ్లంలు, భాజనీయత సూత్రాలకు సంబంధించిన ప్రాబ్లంలు,
కాసాగు గాసాబాకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మనకు ఎక్కువగా కనబడతాయి. నేను మీకు మ్యాథ్స్ స్ట్రాటజీ అని చెప్పి ఇంకో వీడియో పెట్టాను సార్. ఆ మ్యాథ్స్ స్ట్రాటజీ వీడియోలో నేను మీకు ఈ మొత్తం కోర్సుని 4 బకెట్స్లోగా డివైడ్ చేశాను. మీరు కనుక ఆ వీడియో చూడకపోతే దయచేసి చూడండి. ఒక బకెట్లో ఏం చేశానంటే పర్సంటేజ్కి సంబంధించిన టాపిక్లు, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ సంబంధించిన ప్రాబ్లం 2 నుంచి 3 మార్కులు వస్తాయి. ఇంకోటి రేషియోకి సంబంధించిన ప్రాబ్లంలు, రేషియో, ప్రపోర్షన్, పార్ట్నర్షిప్, ఏజెస్, రైట్, దాని తర్వాత యావరేజెస్, మిక్చర్స్, అలిగేషన్, రిమూవల్, రీప్లేస్మెంట్, రేషియో డెరైవ్డ్గా సంబంధించిన టాపిక్లు, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ఇవన్నీ కూడా మనకు మంచి రైట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు వచ్చాయి. దయచేసి అరిథమెటిక్ మాత్రము కొంచెము మంచిగా డీటెయిల్డ్గా కవర్ చేయండి. ఎందుకనంటే 10th క్లాస్ పాస్ అవుతే చాలు ఈ నోటిఫికేషన్లో. అంటే ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్కి, ఎస్ఎస్సి, సిజిఎల్కి, మిగతా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి వాళ్ళ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్, వాళ్ళ లెవెల్ ఆఫ్ సాల్వింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి మీరు కొంచెము రోజుకి 4 నుంచి 6 గంటలు ఈ 4 టాపిక్ల మీద బాగా టైం స్పెండ్ చేయాలి. దయచేసి మీకు ఏదైతే కంఫర్టబుల్గా ఉందో, నాకు తెలిసి మీరు స్టార్ట్ చేయాల్సింది, సార్ నేను కొంచెం నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చానంటే బేసిక్ లెవెల్ ఆఫ్ సింప్లిఫికేషన్, అప్రాక్సిమేషన్ ప్రాబ్లమ్స్ నుంచి స్టార్ట్ చేయండి. స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, వీటి మీద స్టార్ట్ చేయండి. బేసిక్ ప్రాబ్లమ్స్ నుంచి డైలీ కన్సిస్టెంట్గా చదువుతూ ఉండండి సార్. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మీకు ఆటోమేటికల్గా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఏ టాపిక్లు, ట్రిగ్నామెట్రీ మీద క్వశ్చన్లు ఉన్నాయి, జామెట్రీ మెన్సురేషన్ మీద క్వశ్చన్లు ఉన్నాయి. ఈ ట్రిగ్నామెట్రీ, జామెట్రీ మెన్సురేషన్ మీద వచ్చిన క్వశ్చన్లు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్, రైట్. సో ప్రాబబ్లీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ మీద మీరు చక్కగా ఒక ఫార్ములా షీట్ పెట్టుకొని, రైట్, మీరు అన్ని కాన్సెప్ట్స్ని సొంతంగా ఒక నోట్స్లో రాసుకుంటే మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది సార్. ఇది మ్యాథమెటిక్స్ సెక్షన్, స్ట్రైట్ ఫార్వర్డ్, ఈజీ టు మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్, చాలా ఫాస్ట్గా చేయొచ్చు. రీజనింగ్కి సంబంధించిన క్వశ్చన్లు ఇది చూస్తే సార్, రీజనింగ్లో చాలా టాపిక్లు ఉన్నాయి. మనము గత సంవత్సరం ప్రీవియస్ ఇయర్ చూస్తే గనక ఈ టాపిక్ల నుంచి ఈ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్ మీద మనకు 4 క్వశ్చన్లు వచ్చాయి, రైట్. డైరెక్షన్ మీద 2 క్వశ్చన్లు వచ్చాయి, ఇమేజ్ మీద 1 క్వశ్చన్ వచ్చింది, బ్లడ్ రిలేషన్ మీద 2 క్వశ్చన్లు వచ్చాయి, ర్యాంకింగ్ మీద 1 క్వశ్చన్ వచ్చింది, పజిల్ మీద 2 క్వశ్చన్లు వచ్చాయి, మిగతా కోడింగ్ అండ్ డీకోడింగ్ మీద 3 నుంచి 4 క్వశ్చన్లు వస్తాయి, రైట్. ఇది 2022లో జరిగిన పేపర్లో వచ్చిన టాపిక్ పేరు అండ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. దయచేసి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి సార్. మీరు ప్రప్రథమంగా ఏం చేస్తారంటే, ఏవైతే ఈ టాపిక్లు ఉన్నాయో ఈ టాపిక్లను దయచేసి కొంచెము ఎక్స్ట్రా అటెన్షన్ ఇచ్చి ఈ ప్రాబ్లమ్స్ని కొంచెము ఎక్కువగా చేసే ప్రయత్నము చేయండి. ఎక్కడైతే మనకు టాపిక్ పేర్లు ఉన్నాయో దయచేసి ఆ టాపిక్ పేర్లను మీరు నోట్స్లో రాసుకొని ఈ టాపిక్ల మీద కొంచెము ఎక్కువ ఫోకస్ చేయండి, ఎక్కువ వెరైటీ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయండి. ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డికి రైట్ అనిల్ నాయర్ క్లాసెస్లో జాయిన్ అయ్యారో మీకు అనౌన్స్మెంట్ సెక్షన్లో యాప్టిట్యూడ్ మీద 39 చాప్టర్ల పీడిఎఫ్లు, రీజనింగ్ మీద చాప్టర్ వైజ్ పీడిఎఫ్లు మీకు గూగుల్ డ్రైవ్ లింక్ ఉంటుంది. దయచేసి అది లింక్ క్లిక్ చేసి మీకు మెటీరియల్ అంత వస్తుంది. ఆ మెటీరియల్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, టాపిక్ వైజ్ ప్రింట్ కూడా చేసుకొని దయచేసి ఆ ప్రాబ్లమ్స్ బాగా రివిజన్ చెయ్యండి. ఆర్ యు ఆల్ విత్ మీ? అనౌన్స్మెంట్ సెక్షన్కి వెళ్తే మీకు మెటీరియల్ కనబడుతుంది, మెటీరియల్ని మీరు చక్కగా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అలానే తెలుగు టాపిక్ వైజ్ టెస్ట్ అని ఇంకో ఫోల్డర్ కనబడుతుంది, దాంట్లో మీకు టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి. ఆ టాపిక్ వైజ్ టెస్ట్లు కూడా మీరు కవర్ చేసుకోండి. ఇవన్నీ టాపిక్ పేర్లు, దాంట్లో వచ్చిన నంబర్ ఆఫ్ అటెంప్ట్స్. మనకు మ్యాథ్స్లోనూ చూసాం, మ్యాథ్స్లో ఏ టాపిక్లు ఇంపార్టెంట్, పర్సంటేజెస్, ట్రిగ్నామెట్రీ, టైమ్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, మెన్సురేషన్ డైరెక్ట్ ప్రాబ్లంలు, జామెట్రీ డైరెక్ట్ ప్రాబ్లంలు. ఏ ఒక్క కాన్సెప్ట్ కూడా మిస్ కాకండి. అలానే రీజనింగ్ కూడా మనం చూసాము. ఇప్పుడు మనము జనరల్ సైన్స్కి సంబంధించి ఏమేం టాపిక్లు ఉన్నాయో చూద్దాము. 4 సెక్షన్లు కదా సార్. మ్యాథమెటిక్స్ చూసాము, రీజనింగ్ చూసాము, జనరల్ సైన్స్ చూద్దాం. జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ. ఏ టాపిక్ల నుంచి ఎక్కువ క్వశ్చన్లు వచ్చాయి చూడండి. న్యూమరికల్, ఫోర్స్ అండ్ వర్క్ మీద, ఎలక్ట్రిసిటీ మీద, ఆటమిక్ నంబర్ మీద, డిజీజ్ రిలేటెడ్ మీద, మీథేన్ రిలేటెడ్ మీద, వీటి మీద మనకు
గత సంవత్సరము కొన్ని క్వశ్చన్లు కనబడుతున్నాయి. దయచేసి ఈ టాపిక్ల మీద కొంచెము ఫోకస్ ఎక్కువ పెట్టండి. ఈ టాపిక్లో ఉన్న అన్ని కాన్సెప్ట్లు డీటెయిల్డ్గా చదివే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఎగ్జామినేషన్ అనాలసిస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సార్. లేకపోతే మనకు ఏవి ట్రెండింగ్ టాపిక్స్, ఏవి హై పర్ఫార్మింగ్ టాపిక్స్, ఏది హై స్కోరింగ్ టాపిక్స్, ఈ అనాలసిస్ మనము చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ సైన్స్లో ఈ టాపిక్ల మీద మీరు ఫోకస్ ఎక్కువ పెట్టండి. మీరు చూస్తే సార్ మొత్తము 25 క్వశ్చన్లలో ఇది స్ప్లిట్. గత సంవత్సరం వచ్చిన పేపర్లో బయాలజీ 8 నుంచి 10 క్వశ్చన్లు వచ్చాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ 5 నుంచి 7 క్వశ్చన్లు వచ్చాయి. సార్ ఈ 3 క్వశ్చన్లు ఎలా ఉన్నాయి సార్? మోడరేట్ టు డిఫికల్ట్ ఉన్నాయా? లేవు. ఈజీ టు మోడరేట్ లెవెల్ ఉన్నాయి. సో జనరల్ సైన్స్లో ఫిజిక్స్ ఇంపార్టెంట్, కెమిస్ట్రీ ఇంపార్టెంట్, బయాలజీ ఇంపార్టెంట్. నేను ఈ జనరల్ సైన్స్ అనే టాపిక్లో ఏది ఇంపార్టెంట్ టాపిక్ అనేది నేను సపరేట్ వీడియో పెడుతున్నాను. దయచేసి ఆ వీడియో చూడండి. మొత్తము 25 క్వశ్చన్స్ ఉన్నాయి. 25లో బయాలజీ 8 నుంచి 10 క్వశ్చన్లు, ఫిజిక్స్, కెమిస్ట్రీ 5 నుంచి 7 క్వశ్చన్లు. మ్యాథ్స్కి నేను సపరేట్గా మ్యాథ్స్ స్ట్రాటజీ వీడియోలో టాపిక్ వైజ్, సబ్ టాపిక్ వైజ్, వెయిటేజ్ పూర్తిగా డిస్కస్ చేశాను. దయచేసి ఆ వీడియో చూడండి. నేను జనరల్ సైన్స్ కూడా సపరేట్ వీడియో చేస్తాను. దానివల్ల మీకు ఈ జనరల్ సైన్స్ ఐడియా వస్తుంది. రీజనింగ్, కరెంట్ అఫైర్స్ మీద కూడా నేను సపరేట్ వీడియో పెడతాను. దానివల్ల ఏంటంటే మీకు స్ట్రాటజీ డెవలప్ అవుతుంది. ఏ టాపిక్లు ఏది నేను ఫోకస్ చేయాలనే ఐడియా వస్తుంది. సో ఇది ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ మీద. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ మీద కూడా నేను సపరేట్ వీడియో పెడతాను. ఇది చాలా ఇంపార్టెంట్ అనాలిసిస్ సార్. గత సంవత్సరంలో జరిగిన పేపర్ అనాలిసిస్ ద్వారా మనకు చాలా ఒక గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ నీడ్స్ టు బి డన్, వాట్ షుడ్ నాట్ బి డన్ అనే ఐడియా వస్తుంది.